అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారితో ఏకంగా 2.5 గంటల సేపు భేటీ అయ్యారు. అసలు ఏ అంశాలపైన వారు చర్చించుకున్నారో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఒక సుదీర్ఘ చర్చ అయితే జరిపారు అని వార్త అయితే వచ్చింది. అసలు ఏ అంశం పైన వారు చర్చించుకున్నారు? ఎందుకింత హడావిడిగా, అంటే హడావిడి మీన్స్ ఎందుకింత ప్రాముఖ్యత సంతరించుకుందంటారు? అంటే ఇక్కడ ఒకటి, కూటమిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అసలు రాష్ట్రంలో ఉన్న పరిణామాలు ఏంటి, కూటమిలో ఉన్న పార్టీలు ఆ పరిణామాలకు ఏ విధంగా స్పందిస్తున్నాయి, మరి సరిగ్గా వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారా లేదా, పోరాడుతున్నారా లేదా, ప్రజలకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు, వీళ్ళ నియోజకవర్గాల్లో వీళ్ళ డ్యూటీ వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది ఒకటైతే, ఇంకొకటి మనం చూసాం లడ్డు విషయం. దాంట్లో వైసీపీ ఏమని చెప్పుకుంటుంది, పూర్తి నివేదిక వచ్చేసింది, క్లీన్ చిట్ ఇచ్చేసింది, మేము విన్ అయ్యామని చెప్పుకుంటున్నారు. అరే బాబు, మీరు విన్ అవ్వలేదురా, తొండాట దొంగాట ఆడుతున్నారు, ఫస్ట్ చూసుకోండి, మీ బ్రతుకులు అతి త్వరలోనే బయట పెట్టాలంటే ఈ రోజున ఏ కూటమి అయితే 2024 ఎలక్షన్లో ఎంత కలిసికట్టుగా పనిచేశారో ఆ విధంగానే పనిచేయాలి. ఎలక్షన్ అయిపోయింది కదా అని చెప్పి సైలెంట్ గా ఊరుకోవటానికి లేదు, ప్రతిక్షణం పోరాటమే. ఎందుకంటే అవతల ఉన్నది క్రిమినల్స్, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ప్రజలు అదే అనుకుంటున్నారు. అంత ఆషామాషి అయిన విషయం కాదు. మనం ఈ రోజున వీడియోలు చేస్తున్నప్పుడు ఏదైతే కామెంట్స్ చూస్తే అదే చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, అసలు జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్ రాకుండా చెయ్యాలి, కూటమి పగడ్బందీగా ఖచ్చితంగా చాలా గట్టి పోరాటమే ఇవ్వాలి అనేది. దాని గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అడుగులు ఎటువైపు వేయాలి. ఇంకొకటి రాజ్యసభ, దాన్ని ఎవరిని ఎంపిక చేయాలన్నప్పుడు చాలా అసలు ఒక ఐకమత్యం ఎలా ఉండిద్ది, అన్నదమ్ముల కంటే గొప్పగా వీళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, నారా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. రాజ్యసభకి ఏదైతే ఈ జనసేన నుంచి ఒక అభ్యర్థిని పంపించుకోవడానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ లక్కీ మ్యాన్ ఎవరనేది త్వరలోనే తెలిసిపోతుంది, లక్కీ పర్సన్. ఇంకొకటి, మరి ఏదైతే ఈ ఎలక్షన్, రాబోయే ఎలక్షన్ కానివ్వండి, ఈ మధ్యలో ఈ బీజేపీతో కలిసి ముందుకెళ్లేటప్పుడు మరి జనసేన వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, ఏ విషయం జరిగినా అసలు ఎవరు మాట్లాడట్లేదు. ఈ లడ్డూ విషయం కానివ్వండి, లేకపోతే ఏది జరిగిన వైఎస్ఆర్సీపీ పార్టీలో మరి కేవలం టీడీపీ మాత్రమే ఎక్కువగా వాయిస్ వినిపిస్తుంది, జనసేన వాయిస్ ఎందుకు వినిపించట్లేదు అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు అనేది తెలుస్తుంది. అంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఆ నాయకుడు కరెక్ట్గా వాళ్ళని దారిలో పెడితే వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు పదే పదే చెప్పాలి, చెప్పి వాళ్ళ చేత చేయించుకోవాలి, అప్పుడే కదా నాయకుడు అవుతాడు. కాబట్టి అవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఎన్నో సందర్భాల్లో మనం చూసాం, ఈ కేసులు కానివ్వండి, ఈ వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చూసిన తర్వాత చాలా సందర్భాల్లో మనం అనుకున్నది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు టీడీపీలోకో జనసేనలోకో పార్టీ మారతారు, ఈ పార్టీలోకి వస్తారు అనేది ఈ రోజున నిజంగానే వీళ్ళిద్దరు చర్చలో జరిగింది. ఏంటి అంటే, మరి అలాంటి సంకేతాలు పంపిస్తున్న వాళ్ళని ఏ విధంగా మన పార్టీలోకి తీసుకోవాలి, ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఎలా అంటే అలాగ వచ్చేయండి అంటే కుదరదు కదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా చూసుకోవాలి. జంప్ అయ్యేది ఎవరు అనుకుంటున్నారు మీరైతే? ఇంతవరకు అయితే జంప్ అయ్యేది ఎవరంటే నాకు తెలిసి ఎమ్మెల్యేలే అవుతారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఉండి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఆ నియోజకవర్గాల్లో ఎటువంటి అదుగు లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వీళ్ళు అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు తీసుకొని కూర్చుంటే వాళ్ళ భవిష్యత్తు పోతుంది, వాళ్ళతో పాటు వాళ్ళ నియోజకవర్గాల భవిష్యత్తు ఉండట్లేదు. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా సేమ్ యాజ్ ఏ పర్సన్ ఎలా ఉండాలంటే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్న వ్యక్తి అయి ఉండాలి. అలాంటప్పుడే కొన్ని కథనాలు ఏమన్నా వస్తున్నాయంటే మేడం, బొత్స గారు అనే ఒక డౌట్ అయితే ఉంది. ఎందుకంటే రీసెంట్గా చూస్తే అసెంబ్లీలో లేదంటే శాసనసభలో ఆయన ఎంత అగ్రెసివ్గా మాట్లాడినా సరే, కూటమి వ్యతిరేకంగా మాట్లాడినా సరే, బయటకు వస్తే ఆ పరిస్థితులు కనిపించట్లేదు. ఒక హ్యూమన్గానే జస్ట్ తెలిసిన వ్యక్తిగా నారా లోకేష్ గారితో కావచ్చు, లేదంటే వేరే వ్యక్తులతో కూడా బాగానే మాట్లాడుతున్నారు కదా. సో ఇవన్నీ కూడా తారసపడ్డాక ఈయన ఏమన్నా జంప్ అయ్యే అవకాశం ఉందంటారా అనేసి ప్రజల్లో కాస్త అయితే డౌట్ వస్తుంది. దానికి మీరేమంటారు? నాకు తెలిసి ఆయన వెళ్తే కాంగ్రెస్లోకి వెళతాడేమో, షర్మిల గూటికే చేరతాడేమో, వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి మీద విజృంభిస్తారేమో, అలా అయినా ఆలోచించవచ్చు.
ఎందుకంటే ఇంకొక వైపు విజయసాయి రెడ్డిని చూసాం, షర్మిల గారిని కలిసి ఏ విధంగా తన గోడునంతా వెళ్ళబోసుకున్నాడా, లేకపోతే తను మంచివాడినేను వాళ్ళు చెప్పినట్టే చేశాను తప్పించిన అదేమీ లేదని చెప్పేసి తన మంచితనాన్ని తను చెప్పుకోవడానికి వెళ్ళాడా అనేది పక్కన పెడితే మొత్తానికి వెళ్ళాడు. అలాగే రేపు మాపో మరి ఈయన కూడా గతంలో వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ వాళ్లే కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సహా మరి అదే కాంగ్రెస్ గూటికి చేరతాడా అనేది కూడా ఉంది. ఇటువైపే రావాలని ఏముంది, ప్రతిసారి పాపం కాంగ్రెస్ నాయకులు కూడా మేము కూడా ఉన్నాం మమ్మల్ని కూడా గుర్తించండి అంటున్నారు అనేది ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఎప్పుడు జనసేన టీడీపీ ఇదేనా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా కాంగ్రెస్ కూడా ఉంది కదా అని. అయితే ఇంకా ఇవన్నీ ఒకవైపు అయితే ఇప్పుడు ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే ఏంటి, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళని ఏ విధంగా మరి అసెంబ్లీకి రాకపోతే నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది వాళ్ళకి తెలియజేయాలి. మరి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఆ తర్వాత వాళ్ళ ఆలోచన విధానం, మరి కూటమి వేసే అడుగులు అన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటి మీద చర్చ జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా చర్చ జరగబోతుంది. మరి దాని మీద పరిణామాలు ఎలా ఉంటాయి, ఎవరి గురించి ఏంటనేది కూడా ఇంకా కొంచెం సేపు అయితే మనకి ఇంకా చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంది. అంటే మేడం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగానే ప్రతి ఒక్కరు స్పందించాలి. ఎందుకంటే ఇచ్చిన రిపోర్ట్ ఏమో ఒకలాగా ఉంది, వాళ్ళు ప్రచారం చేసుకునేది ఇంకొకలా ఉంది. అంటే వాళ్ళకు అనుగుణంగా ప్రచారం చేసుకుంటున్నారు. అంటే ఇంతలాగా విష ప్రచారం చేస్తున్నారు కాబట్టి మరి చర్యలు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉందంటారు? ఇక్కడ ఒకటేనమ్మా, నిన్న చూసాం అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు, పేర్ని నాని ఏం మాట్లాడాడు, జోగి రమేష్ ఏం మాట్లాడాడు, మరి విడుదల రజనీ ఏం మాట్లాడింది, ఆ తర్వాత సాక్షాత్తు వీళ్ళందరికీ అధినేత పార్టీని నడిపించే మహానుభావుడు జంగిల్ రాజు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే ఏముందిలేండి, అవి క్యాజువల్గా అందరు ఇప్పుడు మాట్లాడుకునే భాషే కదా అన్నట్లుంది ఆయనకి. అలాంటి వర్డ్స్ ఎవరైనా యూజ్ చేస్తారా? సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నవి. మరి అప్పుడు హాయ్ జగన్మోహన్ రెడ్డి గారు లా అని చెప్పేసి మాట్లాడితే ఆయన ఊరుకుంటాడా? క్యాజువల్ వర్డ్సే అన్నాడు కదా. మరి అదే పదాన్ని ఆయనకు సంబోధిస్తే, అసలు ఆయన లేని పదాన్ని బోసుడికే అన్నదానికే ఈ పదాన్ని సంబోధించి ఇదిగో ఇదే దీనికి అర్థము నేను రాసుకున్న డిక్షనరీలో ఉందని చెప్పి బయటికి తెచ్చాడు. మరి అలాంటిది నువ్వు నిజంగానే ఆ పదాన్ని వాడినప్పుడు, నిజంగానే ఒక మహిళని నువ్వంత దుర్మార్గంగా తోలలాడినప్పుడు మరి అట్లాంటి వ్యక్తికి పనిష్మెంట్ ఉండాలా వద్దా? మరి వీళ్ళందరూ కూడా ఈ రోజున ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి దిగజారటమే కాకుండా మరి ఈ లడ్డు కల్తీ విషయంలో ఇంకా మేమే గెలిచాము, క్లీన్ చిట్ ఇచ్చేసింది సిట్ అని చెప్పి చెప్తుంటే నిజంగానే ఇచ్చేసిందా? ఇవ్వలేదు కదా. ఇంకా దాని మీద ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు, విచారణకు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఈ చిన్నప్ప అనే వ్యక్తి 50 లక్షలకు పైగా ఏ విధంగా మరి దాంట్లోంచి కొట్టేశాడు, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ అని చెప్పి తెలియాలి. కేజీకి 25-26 రూపాయల చొప్పున. మరి ఇవన్నీ కూడా వైవి సుబ్బారెడ్డికి తెలియకుండానే జరిగినాయా? మరి చెప్పాలి ఆ బాబాయి అబ్బాయి కదా. మరి అవి తెలిస్తే క్లియర్గా ఎవరు ఏంటనేది. మరి అట్లాంటి వ్యక్తుల్ని మరి ఈ రోజున కూటమి తిప్పికొట్టాలి. ఖచ్చితంగా వాళ్ళు చేసే ఈ తప్పుడు ప్రచారాలకి వీళ్ళు గట్టిగా సమాధానం ఇవ్వాలి. గూప పగిలిపోవాలి. ఇంకొకసారి వాళ్ళు తిరిగి కౌంటర్ కూడా ఇవ్వటానికి లేకుండా ఉండాలి. అది కదా చేయాల్సింది. వీళ్ళు ఈ రోజున ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుంది, స్వామివారి తిరుమల క్షేత్రంలో ఏం జరిగిందని చెప్పి ఉన్నప్పుడు మరి వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవాలి. దాన్ని అందరినీ పిలిచి ఇదిగో ఈ విధంగా మాట్లాడుతున్నారు, తస్మాత్ జాగ్రత్త, మీరు చేసిన అన్నీ కూడా అక్కడ విత్ ప్రూఫ్స్తో ఉన్నాయి అని చెప్పి వార్నింగ్లు ఇవ్వాలి. మరి ఇంకెందుకు? కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమేను, వాళ్ళందరూ స్పందించాలి. ఇంకా కూటమి ఈ రోజున ఎలక్షన్ అయిపోయింది కదా, 2 ఏళ్ళు హ్యాపీగా అయిపోయింది అనుకోవటం కాదు. ఈ 3 ఏళ్ళు చిటికేస్తే అయిపోతాయి, జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా ఏదో కళ్ళు మూసుకుంటే అయిపోతాయి అన్నట్లుగా. కానీ నెక్స్ట్ ప్రజల దృష్టిలో మనమేంటి, 2029కి మనమేంటి, 2029 నాటికి మనం అందించిన పరిపాలన 5 సంవత్సరాలు వాళ్ళకి బంగారు బాటలాగా మారాలి. మరి ఆ బంగారు బాటలో నడవాలనుకునే వాళ్ళు ముళ్ళ కంచెల వైపు వెళ్తారా? ఖచ్చితంగా వెళ్ళరు. బంగారు బాటలోనే వెళ్ళాలనుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఆలోచనల్ని మనం చేసే ఏదైతే పరిపాలన ఉందో, ఈ అభివృద్ధి ఉందో అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు ప్రజలకి మేము ఉన్నామని ఒక భరోసాని ఇచ్చినప్పుడు, ఒక ధైర్యాన్ని ఇచ్చినప్పుడు, ఇలాంటి వాళ్ళకి తిప్పికొట్టినప్పుడు ఖచ్చితంగా 2029లో కూటమే వస్తుంది. కానీ అప్పటి వరకు వీళ్ళు సైలెంట్గా ఉండకూడదు అనేది ప్రతి ఒక్కరి ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.